హాయ్ అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇలా నేను ముందుగా తోటకూరని కొమ్మలంతా తీసి క్లీన్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఈ వేడైనటువంటి ఆయిల్లో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ తోటకూర ఫ్రైకి కాస్త ఎక్కువగానే పడతాయండి, అందుకనే నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసుకున్నాను. ఇప్పుడు సగం వరకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లో ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకొని కలుపుకుందాము. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. ఆకుకూరలకి సాల్ట్ తక్కువగానే పడుతుంది, ఎందుకంటే కుక్ అవ్వంగానే అవి దగ్గర పడుతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కారం స్మెల్ వస్తుంది. క్లీన్ చేసుకున్నటువంటి తోటకూర మొత్తాన్ని ఇందులో వేసేసుకొని కలుపుకుందాము. ఈ తోటకూర 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే చాలా దగ్గర పడుతుంది. దగ్గర పడినాక మూత పెట్టుకొని మరో 5 నుంచి 6 నిమిషాల వరకు కుక్ చేసుకుందాము. అప్పుడే తోటకూరకు ఉన్నటువంటి పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఆరోగ్యానికి ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. పిల్లలు అస్సలు ఇష్టపడరు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తింటారు. ఇలా తోటకూరనంతటిని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కాసిన్ని వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకొని కలుపుకోవాలి. ఇలా దంచుకొని అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి తోటకూరకు. తోటకూర అనే కాదు, ఏ కర్రీలో అయినా సరే ఇలా వెల్లుల్లిపాయలు దంచి లాస్ట్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకుందాము. జీలకర్ర పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేస్తుంది. దాని తర్వాత 1 స్పూను ధనియా పొడి. ఫైనల్గా ఇందులో జీలకర్ర పొడి ధనియా పొడి వేసుకున్నాం కదా, దీన్ని కూడా 1 నిమిషం వరకు ఫ్రై అవ్వనిద్దాము. ఈ కర్రీతో పాటు ఈ మసాలా కూడా కలిసిపోయి బాగా మంచి ఫ్లేవర్ రావాలి, అప్పటిదాకా కుక్ చేసుకుందాం. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై తయారైపోయింది. ఇది జొన్న రొట్టెతో చాలా టేస్టీగా ఉంటుంది, లేదా అన్నంతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఎలా తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.